హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎం మార్నింగ్ వ్లాగ్స్. ఎట్లా ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? రాఖీ పండుగ అయితే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చెప్పండి. మేమైతే ఫుల్ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము. అందరైతే ఒకసారి చూపిస్తున్నాను వీడియోలో అయితే. మా ఆడపడుచును మా అన్నయ్య వాళ్ళని ఇట్లా మార్నింగ్ వచ్చేసారు. దగ్గరనే ఉంటుంది కాబట్టి టెంపుల్కి వెళ్తున్నాము. శ్రావణంలో టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. ఈరోజు వీలైందన్నట్టు పండుగ రోజు స్పెషల్గా ఉంటుందని వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చామన్నట్టుగా. నా ఫేవరెట్ గాడ్ హనుమాన్ అన్నట్టుగా ఆంజనేయ స్వామి, అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఫుల్ హ్యాపీగా అనిపించింది. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు చిన్న క్లిప్ తీశాను. ప్రసాదం తినిపిస్తున్నాను. పాప అయితే అస్సలు తినట్లేదు, ఫుల్ ఇబ్బంది పెడుతుంది అన్నట్టు. పుల్ల పుల్లగా ఉంటుంది తినిపిస్తా అంటే అస్సలు తినట్లేదు అన్నట్టుగా. మా ఆడపడిచి కూడా తినిపిస్తా అంటే కూడా తింటలేదు అన్నట్టు. ఎవరు మాట తినట్లేదు. నేను తినిపిస్తే తింటుంది, చూడు చూడు అనుకుంటూ అంటుంది. తిన్నదని నేను, తింటుందని ఆమె. నేను తినేటప్పుడు వీడియో తీయక నేను అన్నట్టుగా. కొద్దిసేపు అలా అందరం కలిసి కొద్దిసేపు ముచ్చట్లు ఆడుకుంటూ కొద్దిసేపు కూర్చున్నమాట. ప్రశాంతంగా అనిపించింది. ఎందుకు తెలియని హ్యాపీనెస్ అన్నట్టు. అందరం కలిసి ఉంటే ఇలా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. సారీ ఫ్రెండ్స్, బయట డిస్టర్బెన్స్ వస్తుంది అన్నట్టుగా ఏమనుకోకండి. వాయిస్ ఇస్తున్నప్పుడు ఇలాంటి సౌండ్లు వస్తాయి. ప్రసాదం అయితే తినిపిస్తున్నాం. కొంచెం తింటే కడుపు లాసర్ ఉంటుందని మార్నింగ్ నుంచి ఏం తినలే అన్నట్టుగా. మళ్ళీ అటు తిరుగుడు ఉంటుంది కదా, ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కొంచెం తినిపిస్తే వస్తుంది తినట్లే అన్నట్టు. కుక్కతో ఆడుకుంటుంది చూడండి. దాని దగ్గరకు దాన్నే పిలుస్తుంది. అది లేచేసరికి భయపడి దిక్కు వస్తుంది అన్నట్టు. ఫుల్ ఆగమగం చేస్తున్నాడు. తనకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది కదా. అందరికి కళ్ళ ముంగటి కనిపించేసరికి ఆట ఆడుకుంటూ తిరుక్కుంటూ ఉంది. వాళ్ళ డాడీతో ఫుల్ సేపు ఆట ఆడింది అన్నట్టుగా. వాళ్ళ డాడీ భయపడకని తీసుకోతున్నాడు కుక్క దగ్గరికి అయితే. ఎందుకు మా పాపకి అయితే కుక్కలు అంటే బాగా ఇష్టం అన్నట్టు. ఎందుకు అర్థం కాదు కానీ వాడి దగ్గరికి మరీ పిలుస్తుంది. అస్సలు భయపడదు. ఒకసేపు ఆట ఆడుకుంటూ ఇద్దరు ఆట ఆడుకున్నారు. ఇంటికి తెల్లామన్నట్టుగా. ప్రసాదం అయితే మార్నింగే ప్రిపేర్ చేసి దేవునికి అయితే ప్రసాదం పెట్టేసి అన్నట్టు. సేమే చేశాను ఈరోజు అయితే నేను స్పెషల్గా అయితే. ఫుల్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను అన్నట్టుగా. చాలా బాగుంది టేస్ట్ అయితే. మంచిగా అనిపించింది అన్నట్టుగా. విధంగా అయితే అందరు గ్లాసులోనే పెడుతున్నాను అన్నట్టుగా. కప్స్లలో పెడితే తినడానికి ఇబ్బంది ఉంటుంది కదా, తాగడమే కదా మంచిగా ఉంటుందని పాలు చేసా చిక్కగా అయితే. అందరికీ ఇష్టం ఇలా చేసి అయితే మా అక్కడైతే, అందుకే ఇలా చేసా అన్నట్టుగా. మా ఆడపడుచు కూడా ఇస్తున్నాను. ఫాస్ట్గా చేసేస్తున్నాను అన్నట్టుగా. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నేను కూడా. వీళ్ళు కూడా మళ్ళీ వేరే కాడికి వెళ్ళి కట్టేయాలి రాఖీలు అయితే. అందుకే ఆగమగం ఉంటుంది. మార్నింగ్ అయితే వీళ్ళు మార్నింగ్ వచ్చేసారు అన్నట్టుగా కట్టేసి వెళ్దామని. నేను కూడా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి మా ఆడపడుచు కూడా వచ్చేసాను. మార్నింగ్ పూలు పెట్టుకోవాలని పెట్టింది. మా హస్బెండ్ అయితే ఇప్పుడు కాలు మొక్కుతున్నాను అన్నట్టుగా. నేను ఏదో వీడియో క్లిప్ తీసుకుందామని తీస్తే వన్స్ మోర్ అంటుంది. వీళ్ళైతే రాఖీలు కట్టుకుంటారు చూడండి. ఈసారి మా పాప కూడా కడుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మా పాప పుట్టి 1 month ఏమో అయింది అంతే. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను. ఈసారి ఇద్దరు కలిసి కడుతారు. నెక్స్ట్ ఇయర్ అయితే మా పాపనే కడుతుంది చేతికైతిగా. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ పాప కడుతుందని ఈసారి రాఖీ. అంటే ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది తొందరలోనే పెద్ద పెరిగిందని ఫుల్ హ్యాపీ అనిపిస్తున్నట్టు వాళ్ళ డాడీకి అయితే. ముందే బొమ్మ కొనుకొచ్చుకున్నాడు వాళ్ళ బిడ్డకు పెడతా అని. బొమ్మ కూడా మంచిగా ఉంది, బొమ్మ కూడా క్యూట్ ఉన్నది. ఎట్లుంటుంది మళ్ళీ నేనే వసూలు చేసిన. మా పాప అడగదు కాబట్టి బొమ్మ కొనిస్తావు అని లొల్లి పెట్టుకుని రాఖీ కడితే ఏం పెట్టవా అని బొమ్మ కొనిపించుకున్నాను అన్నట్టుగా. ఫస్ట్ అయితే మా పాపదే కడుతుంది రాఖీ అయితే. మా ఆడపడిచి చేతిని పెట్టింది అంతే. కట్టదు కదా పాప, కట్టలేదు కాబట్టి. మేము వాళ్ళ డాడీకి ఏమో రాఖీ కడుతుంటే ఆమెనేమో మొత్తం పేపర్లో నోట్లో పెట్టుకుంటుంది. అయితే వాటి పిన్స్ వస్తాయి కదా, పిన్స్ వస్తాయి కదా కొన్ని రాఖీలకి, అవి జాగ్రత్తగా ఇప్పని చెప్తున్నాం అన్నట్టుగా. అంటే పాప నోట్లో పెట్టుకుంటుంది, మళ్ళీ జాగ్రత్త కింద బోధ కనిపించవు, ఆమెకైతే మొత్తం నోట్లో పెట్టుకుంటుంది, లేనిది అవుతుందని చెప్తున్నాం అన్నట్టుగా. పిల్లలు ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత లేటుగా కడతామని వాళ్ళు అంటుండు. వాయిస్ డైరెక్ట్గా ఇద్దాం అనుకున్నాం కానీ అల్లరి ఉంటుంది మాదైతే. అందుకే డైరెక్ట్ ఇవ్వట్లేదు, సపరేట్గా చెప్తున్నా. పాపతో ఇలా బాగా ఆడుకుంటుండే వాళ్ళ డాడీ అయితే. ఫుల్ హ్యాపీగా ఉన్నది అన్నట్టు వాళ్ళ డాడీ కూడా. ఇలా ఫుల్ లీవ్ పెట్టేసి ఫుల్ హ్యాపీగా ఉండడు అన్నట్టు. ఆమెతో టైం స్పెండ్ చేద్దామని. ఆమె కూడా వాళ్ళ డాడీతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తుంది ఇవాళ. అందుకే పక్కనే కూర్చొని ఇలా చూడండి ఎంత ముద్దాడుతుండో. పిచ్చి అన్నాడు వాళ్ళ బిడ్డ అంటే బాగా ఇష్టం అన్నట్టు ఆయనకైతే. లడ్డు తినిపిస్తుంది, స్వీట్ అయితే తినిపిస్తుంది అన్నట్టుగా. నాకు కూడా పెడుతుంది చూడండి, మొత్తం లడ్డు మొత్తం ఒకేసారి కుక్కింది అన్నట్టుగా. నేను కూడా అట్నే పెడుతుంది. చిన్న క్లిప్ అయితే తీసుకున్నా. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఇలా ఉంటే అయితే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఫ్యామిలీ అయితే. మా పాపకు కూడా రాఖీ కడుతుంది. మా కోడలు కవలు గట్ల నేనే కడతా రాఖీ అని దగ్గర తీసుకొని కడుతుంది అన్నట్టుగా. ఇక్కడ అన్ని క్లిప్స్ తీసాను కానీ అమ్మ వాళ్ళ ఇక్కడ క్లిప్స్ తీయడమే మర్చిపోయాను. అసలు మా అన్న వాళ్ళందరికి గట్టింది అయితే తీద్దాం అనుకుంటా లాస్ట్ మిస్ అయింది అన్నట్టుగా. అసలు ఇక అంతా అందరు వచ్చేవరకు అందరు కలిసి ఫస్ట్ టైం అన్నట్టు అందరు అన్నయ్య వాళ్ళు ఇక హెచ్ఓడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిర్రు అన్నట్టుగా. హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత మ్యారేజ్ అయినాక ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం కదా, రాకరాక కలిసిరని ఫుల్ హ్యాపీగా ఉండడం వల్ల ఏ మాటల్లో మాట్లాడుకుంటూనే ఉండిపోయి రాఖీ కట్టిన వీడియో కూడా తీయకుంటే పోయిన అన్నట్టుగా. ఆ క్లిప్స్ కూడా ఉంటే ఫుల్ హ్యాపీగా ఉండదు అన్నట్టు. ఈ అన్న వాళ్ళకైతే ఇక బొట్టు పెట్టేసి కట్నం పెడుతున్నారు. మా పాపకైతే బొమ్మ పెట్టించండి ఎంత క్యూట్గా ఉందో. నాకు ఎప్పటి నుంచి అడిగినా ఈ కొనివని. మా పాప ప్లేస్లో నేను వసూలు చేసుకున్నాను అన్నట్టుగా. కొంచెం పెద్దగా తామని ఆడుకుంటుంది, ఎట్లా మనం ఆడుకోలేము కదా, అందుకే కొనియమని చెప్పినాను అన్నట్టుగా. చూడండి ఎంత క్యూట్గా ఉందో మా పాప అయితే. కాలు మొక్కుతుండు వాళ్ళ బిడ్డ అందరి అన్నట్టుగా.
వదిన నువ్వు కూడా మొక్కవా అంటే మొక్కుతాను నేను మొక్కుతున్నాను అన్నట్టుగా. మళ్ళీ వీడియో నేను తీయాలి కాబట్టి ఇక తీస్తున్నాను నేనైతే. ఎవరైనా ఒక్కరు పక్క వీడియో తీయాలి, నేను మొక్కుతుంటే ఆయన తీస్తున్నా, ఆయన మొక్కుతుంటే నేను తీస్తున్నాను అన్నట్టు. అంతే. మా పాప కాళ్ళు మొక్కుతుంది చూడండి, దాని దగ్గర తీసుకుంటానేమో అనుకుంటుంది కానీ తీసుకోలేదు. ఇక అన్నయ్య వాళ్ళకి కూడా రాఖీ కడుతున్నాను అన్నట్టుగా నేను. అన్నయ్య వాళ్ళకి చెల్లెలు లేరు అన్నట్టుగా. ఈసారి అయితే రాఖీ నేనే కడుతున్నా. ఈసారి నుంచి ప్రతిసారి నేనే కడతా అన్నట్టుగా రాఖీ అయితే. ఇక మా పాప చూడండి స్వీట్ కోసం ఎంత తల్లాడుతుందో, ఆగమాగం చేస్తుంది. తినేది ఉండదు, ఏముండదు, మొత్తం ఆగమాగం చేస్తుంది అన్నట్టుగా. మా ఆడపడుచుకు రాఖీ కట్టేస్తున్నాం. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో చెప్పండి. మేమైతే ఫుల్ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా మంచిగా వీడియో చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు వీలు అవ్వలే అన్నట్టుగా. మళ్ళీ లేట్ అయింది వీడియో కూడా చూడండి. అసలు నిన్ననే అప్లోడ్ చేద్దాం ఎడిటింగ్ చేసుకున్న నైట్, మళ్ళీ అంటే ఓపిక లేకుండా అటు ఇటు తిరిగి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది అన్నట్టుగా. అందుకే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు అయితే ఫాస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వాయిస్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసే వరకు ఈ టైం అయింది అన్నట్టుగా. మిస్ కాకపోతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో అయితే స్వీట్ అయితే అందరు తినిపిస్తున్నాను. మా ఆయన వీడియో తీస్తుంటే తనకు కూడా తినిపిస్తున్నాను. అయితే ఏంటంటే కట్నం పెడుతారు అన్నట్టు. నాకు ఎందుకు కట్నం, మాకు అవసరం లేదు, ఏం కాదు నేను అంటున్నాను. మా ఆడపడిచి ఇట్లా మా అన్నయ్య ఇట్లా కట్నం రాకి ప్లీజ్ చెల్లె తీసుకొని వాళ్ళు బదులాడుతారు. నాకు అద్దురా నేను అంటున్నాను అన్నట్టుగా. ఎంతైనా మనం వాళ్ళకి బాగుంటాం, మనం వాళ్ళ దగ్గర మనం తీసుకోవద్దు ఏదమ్మా అంటే. నాకు ఎందుకు నచ్చలేదు అన్నట్టు వాళ్ళకి తీసుకోవాలని నేనైతే కట్నం అయితే రాఖీ కట్టించుకున్నాను. మళ్ళీ మా ఆడపడుచుని అయితే. మా పాప చూడండి ఎంత ఆడుతుందో. మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర రాఖీలు కడుతున్నప్పుడు వీడియో చూస్తుంటే పాప దగ్గరికి వచ్చింది. వీడియో తీయలే అన్నట్టుగా ఫోటోస్ యాడ్ చేస్తాను లాస్ట్కి అయితే. ఇక మా తమ్మునికి అయితే రాఖీ కడుతున్నా చూడండి. తమ్మునికి అయితే రాఖీ కట్టే వరకు చాలా లేట్ అయిపోయింది అన్నట్టుగా. అమ్మ వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు చాలా 1 ఏమో అయింది. వాళ్ళు వచ్చినాక రాఖీ కట్టేసాం అన్నట్టే. తమ్మునికి అమ్మకి ఇట్లా అందరు రాఖీ కట్టేసాం. అక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసి ఇక్కడ అమ్మ వాళ్ళందరికీ కట్టే వరకు ఈవినింగ్ ఏమో అయిపోయింది అన్నట్టుగా. ఫుల్ ఆగమాగం అన్నట్టుగా రాఖీ పండుగ వచ్చిందంటే అసలు ఎప్పుడు ఇంత సెలబ్రేషన్ చేసుకోలేదు. సో చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం మేమైతే. అమ్మ కూడా ఫుల్ అలసిపోయింది. ఎండ అయితే ఈరోజు బాగా కొట్టింది కదా, ఫుల్ డల్ అనిపించింది, ఫుల్ ఉబ్బరేసింది అన్నట్టుగా. అమ్మకైతే స్వీట్ తినిపించేసాను. మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నట్టుగా. ఏమో తమ్ముడు వస్తుంది చూడండి, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. ప్రతి అయితే ఫుల్ ఆడుకుంటా అన్నట్టుగా. ప్రతిసారి అయితే వాడు చిన్నగా ఉన్నప్పుడు అయితే రాఖీలు అయితే కట్టేదాన్ని. కానీ ఈసారి వాడికి కొంచెం పెద్ద రాఖీ కట్టేవారు నాకు గుర్తొచ్చినట్టు. తమ్ముడు నాకు చిన్నప్పుడు ఎట్లా కట్టారంటే రాఖీలు అనుకున్నాను. అప్పుడు ఇట్లా అంటే మనకి ఇట్లా బొమ్మలు అంటే ఇష్టం అంటే బొమ్మలు రాఖీలు అంటే లైట్లు వెలిగేటి అవే కొనుకొచ్చేదాన్ని. ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చే వరకు వాడు షాక్ అయిపోయినాను అన్నట్టుగా. కట్నం పెడుతుండు. అమ్మకు పెట్టా నీకే పెడతారా అని అంటున్నాను అన్నట్టుగా. నువ్వే తీసుకునే దానికి ఏమద్దు అనుకుంటా అని. నా కొడలు నేను పెట్టుకుంటే నీకు ఏమద్దు అనుకుంటున్నాను. కాళ్ళు మొక్కడానికి వస్తున్నాను అన్నట్టుగా. పాపయ్య కాళ్ళు మొక్కుతుంది కానీ నేను దాన్ని మొక్క నా కొడలే మొక్కుతాను అంటున్నాను అన్నట్టుగా. అసలు వాయిస్ మీకు వినిపిద్దాం అనుకున్నాను కానీ మొత్తం అంటే ఇక సరిగ్గా రాలేనట్టుగా, అందుకే వినిపించట్లేదు. నాయి కూడా మమ్మీ నీ కళ్ళు ఇయ్య అంటే వాడు దాన్ని మొక్క అనుకుంటే మొక్కుతుంది అన్నట్టుగా. చూడండి ఎంత క్యూట్గా ఉందో మా బ్రదర్స్ అన్నట్టుగా. ఇంకా ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు ఇక రాలేదన్నట్టు, వీలు కాలేదన్నట్టుగా. ప్రతిసారి వీలు కాదు కదా వీళ్ళందరూ అన్నట్టు. లాస్ట్ ఫోటోస్ యాడ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.